మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలోని ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడడానికి సిద్ధమైంది. దీని తర్వాత సెమీఫైనల్ ఆస్ట్రేలియా లేదా సౌత్ ఆఫ్రికాతో మార్చి 4వ తేదీన ఆడతారు. ఇండియా అండ్ న్యూజిలాండ్ ఆల్రెడీ సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయారు. ఈ మ్యాచ్ రిజల్ట్ వల్ల జస్ట్ సెమీస్లో అపోనెంట్స్ ఎవరు అనేది మాత్రమే తెలుస్తుంది. న్యూజిలాండ్ వాళ్ళు అంత వీక్ అపోనెంట్స్ ఏమీ కాదు. సో ఈ మ్యాచ్ మంచి హోరాహోరీగా జరగనుంది. ఇంతవరకు చూసుకుంటే ఇండియా బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్తో చాలా కంఫర్టబుల్గా గెలిచింది. కానీ ఈ మ్యాచ్ అంత ఈజీగా ఉండదు. సో సండే రోజు ఒక పర్ఫెక్ట్ నెక్ టు నెక్ ఫైట్ చూడడానికి రెడీ అయిపోండి. ముందుగా ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే మార్పులేమీ ఉండకపోవచ్చు. పోయిన మ్యాచ్లో షమీకి ఏదో చిన్న నిక్కలు అయినట్టు కనపడింది. కానీ ఇప్పుడు తను కంప్లీట్గా రికవర్ అయ్యాడు అండ్ ప్రాక్టీస్ సెషన్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. కానీ క్రిక్బజ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రోహిత్ శర్మ మాత్రం హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ వల్ల ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదంట. లాస్ట్ మ్యాచ్లోనే చూసాం, బాబర్ అజం వికెట్ పడిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో తన హ్యామ్స్ట్రింగ్ని పట్టుకొని కాస్త అన్కంఫర్టబుల్గా కనిపించాడు. కాసేపు ఫీల్డ్ వదిలి కూడా బయటికి వెళ్ళాడు. సో ఆ గాయం వల్లనే రోహిత్ శర్మ ప్రెజెన్స్ ఈ మ్యాచ్కి అనుమానంగా మారింది. ఈ మ్యాచ్ టైంకి అంతా రికవర్ అయ్యి ఆడతాడో లేక ఈ మ్యాచ్ రిజల్ట్ అంత డెస్పరేట్గా అవసరం లేదు కాబట్టి రెస్ట్ తీసుకొని సెమీఫైనల్ ఆడతాడో చూడాలి. ఇక న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 చూసుకున్నా పెద్దగా మార్పులేం ఉండవు. ఓపెనింగ్ విలియంగ్ అండ్ డెవన్ కన్వే చేస్తే నెంబర్ 3లో కేన్ విలియమ్సన్, ఆ తర్వాత రచిన్ రవీంద్ర, టామ్ లథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకిల్ బ్రేస్వెల్, మిచెల్ శాండ్నర్, మ్యాట్ హెన్రీ, కేల్ జేమిసన్, విలియం ఓరోర్క్ ఆడతారు. న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 చూసుకున్నా చాలా బ్యాలెన్స్డ్ గా కనపడుతుంది. న్యూజిలాండ్ లో టామ్ లథమ్ అండ్ రచిన్ రవీంద్ర ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. మరీ ముఖ్యంగా న్యూజిలాండ్ వాళ్ళు స్పిన్ ని చాలా బాగా ట్యాకిల్ చేస్తారు. సో మన మెయిన్ స్ట్రెంతే స్పిన్ బౌలింగ్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ పెద్ద పెద్ద పార్ట్నర్షిప్స్ రాకుండా చూడాలి. ఇక మన టీమిండియా బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా చాలా బాగుంది. టాప్ ఆర్డర్లో శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ చాలా మంచిగా రాణిస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి మంచి పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండి ఉంటాడు. ఇక అయ్యర్ గురించి చెప్పాల్సిన పనే లేదు, ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అండ్ ఆ తర్వాత కేఎల్ రాహుల్ అండ్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా చాలా మంచిగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ లైనప్ చూసుకున్నా మనం మ్యాట్ హెన్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తిను ఇండియా మీద చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంటాడు. ఇక స్పిన్ విభాగంలో కూడా శాంట్నర్ అండ్ బ్రేస్వెల్ ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. అది కాక వీళ్ళకి ఈ దుబాయ్ పిచ్ చాలా మంచిగా సహకరిస్తుంది. మన వాళ్ళు మాత్రం ఫాస్ట్ బౌలింగ్ లో షమిని నమ్ముకొని ముందడుగేయాలి. కానీ ఆ స్పిన్ విభాగంలో మాత్రం కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్ వల్ల మనకి కాస్త ఎడ్జ్ ఉండొచ్చు. అలా అని న్యూజిలాండ్ స్పిన్నర్స్ ని తక్కువ అంచనా వేయలేం. మనం లాస్ట్ ఇయరే చూసాం, టెస్ట్ లో మనల్ని వైట్ వాష్ చేయడానికి న్యూజిలాండ్ స్పిన్నర్స్ ఎంత పెద్ద కీ రోల్ ప్లే చేశారో. సో కివీస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఐసీసీ టోర్నమెంట్స్ లో ఇండియా అంటే జేఎన్ లేస్తారు. ఇక హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 118 ఓడిఐ మ్యాచెస్ ఆడితే అందులో ఇండియా 60 గెలిస్తే 50 ఓడిపోయింది. ఇంకా 7 మ్యాచ్ల్లో రిజల్ట్ రాలేదు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది న్యూజిలాండ్ వాళ్ళు ఎప్పుడూ కూడా మన టీమిండియాకి గట్టి పోటీని ఇస్తూ వచ్చారు. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్ లాగే సేమ్ స్టోరీ. న్యూ బాల్ తో కాస్త స్వింగ్ దొరుకుతుంది అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వికెట్ స్లోగా మారుతుంది. సో ఎప్పట్లాగే స్పిన్నర్స్ డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. 250 రన్స్ కూడా ఒక మంచి టోటలే అవుతుంది. సో ఎర్లీగా న్యూ బాల్ ని ఆఫ్ చేసి కాస్త ఓపికగా ఆడితే రన్స్ వస్తాయి. గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా పెద్దవి కాబట్టి బౌండరీస్ రాబట్టడం కాస్త కష్టం. ఇక వెదర్ ఫోర్కాస్ట్ చూసుకున్నా వర్షం పడే ఛాన్సెస్ అయితే అస్సలు లేవు. సో మనం ఈ మ్యాచ్ ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ గా చూడవచ్చు. మన వాళ్ళు ఎలాగా దుబాయ్ లో 2 మ్యాచ్లు ఆడేశారు కాబట్టి పిచ్ గురించి పూర్తిగా అవగాహన వచ్చే ఉంటుంది. సో న్యూజిలాండ్ వాళ్ళకన్నా మనకి కాస్త అడ్వాంటేజ్ ఉండనే ఉంటుంది. మన వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్స్ కి తగినట్టు పర్ఫామ్ చేసి విన్ అయ్యి సెమీస్ కి ఒక పాజిటివ్ మూమెంటంతో వెళ్ళాలి అని అనుకుందాం. అలా కాకుండా ఈ మ్యాచ్ రిజల్ట్ ఎలాగో అంత ఇంపార్టెంట్ కాదని ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తామంటే ఆ ఫ్లో డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం మన టీమిండియా అన్బీటెన్ గా ఈ టోర్నమెంట్ లో ముందుకు వెళ్తారో లేదో.